జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా గుర్తించాలని, కొండ లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ఉంచాలని, ప్రాంతమ్మ పదవి అంటే ప్రాంతానికి ప్రాధాన్యము అన్నారు. జాతిపితగా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపాను. దశాబ్ద పోరాటానికి నిలువెత్తు నిదర్శనం కొండ లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది కొండ లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ తొలి దశ ఉద్యమం నుండి పదవి కాంక్ష లేకుండా ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన కొండ లక్ష్మణ్ బాపూజీ పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్పించడంతో పాటు తెలంగాణ జాతిపితగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించినట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు అన్నారు. రాయకల్ పట్టణంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు విముక్తి దొరకాలంటే ప్రత్యేక రాష్ట్రంతో తప్ప మరో దారి లేదన్న బాపూజీ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో బాపూజీది కీలక పాత్ర అని, తెలంగాణ గౌరవం తిన్న ప్రతిసారి ఆయన తన నిరసన సర్వం ఇచ్చారని తెలిపారు. 90 ఏళ్ల వయసులో ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో దీక్ష చేశారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధనే తన ధ్యేయమని చెప్పిన మాటలు కట్టుబడి చివరి నిమిషం వరకు చిత్తశుద్ధితో ఉద్యమించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు, కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు, జై పద్మశాలి. మండల అధ్యక్షుడు గాంధీ గారు, మన పట్టణ ఉపాధ్యక్షుడు దాసరి గారు, సేవా సంఘం కార్యదర్శి ఆడపు నర్సయ్య, ఉపాధ్యక్షులు రామస్వామి టీచర్ గారు, ఇంకా మహిళలు ఒక్కదాన్ని రాదా కొండా లక్ష్మణ్ బాపూజీ, లక్ష్మణ్ బాపూజీ. అది ఏ ఉద్యమమైనా ఉద్యమకారులకు స్ఫూర్తిదాత కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పక తప్పదంటుంది. ఆనాడు దేశ స్వాతంత్ర ఉద్యమంకి మొదలెడుకొని హైదరాబాద్ రాష్ట్రం నుండి తెలంగాణ ప్రాంతం విముక్తి కొరకు పోరాటం చేయడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తన ధ్యేయంగా లక్ష్యంగా తొలి దశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతో పాటుగా మలి దశ ఉద్యమం చివరి ఉద్యమంలో కూడా భాగస్వాములు కావడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తన జీవిత లక్ష్యంగా ఎంచుకొని ఇవాళ ఉద్యమం ఒక పోరాట స్ఫూర్తితోని యావత్ తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాత అండగా నిలిచినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మనందరికీ ఆదర్శనీయుడు, ఆదర్శ పురుషుడు. వాస్తవంగా తెలంగాణ జాతి పితగా మనం ఎవరైనా గుర్తించాలని చెప్పారంటే అది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పక తప్పదంటే నేను స్వయంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలంగాణ జాతి పితగా తొలి దశ ఉద్యమం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఏ విధమైనటువంటి ఒక పదవి కాంక్ష లేకుండా ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి ఒక మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని
తెలంగాణ జాతి పితగా బిరుదాంకితం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారి జీవితం ఏదైతుందో వీళ్ళ పాఠ్యాంశాలలో పాఠశాల విద్యార్థులకు తెలంగాణ విద్యార్థులకు ఏదైతుందో పాఠ్యాంశాలలో దాన్ని చేర్చాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేసినామని చెప్పండి. సరే, మనకు దేశ స్వాతంత్ర ఉద్యమంలో మన భాగస్వాములు కాలేకపోవచ్చు, హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమంలో కూడా మన భాగస్వాములు కాలేకపోవచ్చు, కానీ 1969 ఉద్యమం అయితే మన కళ్ళ ముందు జరిగిందమ్మా. అంటే తొలి దశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కొండాల బాపూజీ గారు అన్నాడు తన పదవికి త్యాగం చేస్తే తన మంత్రి పదవికి అంటే చివరికంటూ మళ్ళీ పదవి కొరకు తాపత్రయపడకుండా పదవి కాంక్షించకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ముందుకు పోయినటువంటి ఏకైక నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చెప్పిన తప్పదనుకుంటున్నారు. వారి మరి దశ చివరి దశ ఉద్యమంలో దేశ రాజధాని ఢిల్లీ నగర కేంద్రం జంతర్ మంతర్ వద్ద మరి 90 సంవత్సరాల వయసులో ఇవాళ ఏదైతుందో ఎముకలు కొరికే చలిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు వారు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మొత్తం దేశమంతా ఆశ్చర్యపోయింది. ఈ పెద్ద ఆయన ఈ వయసులో ఏదైతుందో ఎముకలు కొరికే చలిలో మరి ఉద్యమం చేస్తుందంటే ఆ ఉద్యమ లక్ష్యాన్ని ఏదైతుందో యావత్ భారత జాతి ఆకర్షించే విధంగా దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా ఆలోచించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గుర్తించి ఇవాళ ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుగుణంగా మరి నిర్ణయం తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పక తప్పదనుకున్నాం. ఎప్పుడైతే కేసీఆర్ గారు మరి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినటువంటి ఒక తరుణంలో మరి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కొరకు అందరూ సంకోచించారు ఆ ఉమ్మడి రాష్ట్రం. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఏదైతుందో ఒక ఉద్యమ నేతగా తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడానికి ఒక నాయకుడు ముందుకు వచ్చిండు.